హాయ్ హలో నమస్తే. అపోజిషన్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 42 ఫ్లాట్లు జోజీనగర్ భవానీపురం ఏరియాలో విజయవాడలో అక్రమంగా కాదు లీగల్గానే కూల్చినటువంటి ఆ ఫ్లాట్లని విజిట్ చేయడానికి పోయారు. ఇప్పుడు అంటే లీగల్గా ఈ 42 ఫ్లాట్లు కూల్చడం కరెక్టా లేదా అనేది మనం పక్కన పెడితే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చూసే వాళ్ళకి ఎవరికైనా బాధ వేసింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 42 కుటుంబాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అర్ధాంతరంగా వాళ్ళ ఒక డ్రీమ్తో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు. ఆ టైంలో వాళ్ళు తక్కువ రేటుకి కొని ఉంటారు. ఇప్పుడు అదే ఏరియాలో ఇప్పుడు ఇల్లులు కొనుక్కోవాలంటే వాళ్ళకి నానా కష్టాలు. అంటే వాళ్ళ వల్ల కాదు, అప్పుడెంత తక్కువ రేటుకి వచ్చి ఉంటాయి. ఇప్పుడున్నటువంటి రేట్లలో అసలు ఇంపాసిబుల్ అనమాట. ఇప్పుడున్న రేట్లలో వాటిని మళ్ళీ ఇల్లులు కట్టడం. మోర్ ఓవర్ ఇప్పటి వరకు వాళ్ళు ఇంట్రెస్ట్లు, బ్యాంక్ లోన్లు అవన్నీ కట్టుకుంటూ వచ్చి ఉంటారు. ఇప్పుడు అవంతా పెద్ద డ్యామేజ్ అనమాట. అది 42 కుటుంబాలకి వినటానికే బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అది. గవర్నమెంట్లు కొద్దిగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో హ్యాండిల్ చేయాల్సింది. కనీసం వాళ్ళకి ఇల్లులు కట్టించడం ఏదో ఒకటి ఉంటాయి కదండి, గవర్నమెంట్ ఇల్లులు కట్టించడం ఏదో ఒకటి చేసి ఉండాల్సింది. బట్ అర్ధాంతరంగా వాళ్ళని పంపించారు. ఇది ఈజ్ అ ప్రైవేట్ డిస్ప్యూట్లో గవర్నమెంట్ పాత్ర ఉండదు. బట్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఆ యాంగిల్లో ఆలోచించి ఉండాల్సింది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎవరో ఒక అతను అబ్దుల్ మజీద్ అని అతను అబ్దుల్ మజీద్ చేసినటువంటి ఒక డబుల్ రిజిస్ట్రేషన్ వల్ల వచ్చిన సమస్య ఇది. అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి గతంలో ఎప్పుడో 1984లో అంటే 20 సంవత్సరాల క్రితం, 20 years క్రితం అబ్దుల్ మజీద్ అనే ఒక వ్యక్తి 2.5 లక్షలకి, జస్ట్ 2.5 lakhsకి 2.5 ఎకరాలు, అంటే ఎకరం ₹1,00,000, ఎకరం ₹1,00,000 లెక్కన శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అమ్మాడట. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి ఎకరం ₹1,00,000 లెక్కన 2.5 లక్షలకి 2.5 ఎకరాలు అమ్మాడట. అమ్మి వాళ్ళు అప్పటికి అడ్వాన్స్ 1,70,000 అడ్వాన్స్ కూడా పే చేశారట. మిగతా డబ్బులు మీరు పర్మిషన్లు ఇస్తే మిగతా డబ్బులు ఇస్తూ ఉన్నారట. కానీ గవర్నమెంట్ పర్మిషన్లు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎగ్జంప్షన్స్, ఇలాగా గొడవలు వచ్చి ఆ మిగతా డబ్బులు ఇచ్చారో లేదో తెలియదు. కానీ 1,70,000 అయితే మాత్రం వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ టైంలో వీళ్ళకి రాసి ఇచ్చారు. ఆ తర్వాత అది కోర్టులకు వెళ్తూ ఉంది. అది చాలాసార్లు కోర్టులకు వెళ్ళింది. 1995లో జడ్జిమెంట్ ఇచ్చారు, ఇది కోఆపరేటివ్ సొసైటీకి చెందిందని. 2013లో హైకోర్టు డిస్మిస్ చేసింది వాళ్ళ పిటిషన్ని. 2023లో రూలింగ్ వచ్చింది. మళ్ళీ 2025లో కూడా ఇది ఆ కోఆపరేటివ్స్ శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకే చెందిద్ది ల్యాండ్ అని చెప్పి కోర్టులో అయితే జడ్జిమెంట్లు ఇస్తూ ఉన్నాయి. కోఆపరేటివ్ సొసైటీకి అనుకూలంగా జడ్జిమెంట్లు ఇస్తూ ఉన్నాయి. ఓకే, బట్ అయినప్పటికీ కూడా ఈ మజీద్ అనే వ్యక్తి మరి ఎలాగ 42 మందికి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాడు, వీళ్ళు ఎలా కొన్నారు, వీళ్ళు ఎలాగ ల్యాండ్లు పెట్టి ఇల్లులు కట్టారు, డబుల్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించాడు, అదంతా కూడా మజీద్కి సంబంధించినటువంటి ఒక ఇల్లీగల్ సేల్స్ లాగా అనిపించింది. ఓకే, సరే ఏదైనా ఇప్పుడు ఇల్లీగల్ సేల్స్ అయినా లీగల్ సేల్స్ అయినా సరే విక్టిమ్స్ ఎవరు? ఇప్పుడు అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి ఉన్నారో లేరో కూడా తెలియదు. అతను ఉన్నారా లేకపోతే చనిపోయారా, ఎందుకంటే 20 years కేసు అది. బట్ వాళ్ళ వారసులు అయితే ఉండుంటారు కదా. ఏదైనా ఈ 20 నుంచి 50 ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బ్యాంక్ లోన్ తీసుకుని ఉంటారు, ఈఎంఐలు కట్టుకుంటూ వచ్చి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇల్లు లేవు, సడన్గా బయటికి నెట్టేశారు, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని. ఓకే, ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మాట్లాడుతున్నారు, లీగల్గా టెక్నికల్ ఇష్యూస్ని మాట్లాడుతున్నారు. ఎందుకంటే కోర్టు జడ్జిమెంట్లు ఇచ్చాయి. మోరోవర్ ఇప్పుడు అక్కడ వచ్చిన కన్ఫ్లిక్ట్ ఏంటి, వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారంటే, ఏమంటారు, సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ తీసుకుంటే
స్టే ఆర్డర్ వచ్చే లోపే అడావుడిగా పడగొట్టారు అనేది వాళ్ళు గొడవ చేసింది ఆ రోజు. ఓకే, ఏదేమైనా సరే ఈ డిమాలిషన్ అనేది పోలీసులు, మున్సిపల్ ఆఫీసులు, కోర్టు వీళ్ళ యొక్క ప్రకారం రైట్ అయినప్పటికీ ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మాత్రం ఇది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేకుండా అలాగే ఇల్లుల్ని అర్ధాంతరంగా కూల్చడం, ఫ్యామిలీస్ని బయట రోడ్డు మీద పడేయటం మాత్రం చూసే వాళ్ళకి ఎవరికైనా బాధగానే అనిపించింది. ఓకే, మరి ఇప్పుడు అతని మీద ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వేయాలి. ఎవరు? అబ్దుల్ మజీద్ మీద కోర్టుకి వేయాలి. మాకు ఇల్లీగల్గా ల్యాండ్ అమ్మాడు, ఇప్పుడు మాకు అన్ని కంపెన్సేషన్ ఇవ్వమనండి. ఇప్పుడున్న రేట్ల ప్రకారం మళ్ళీ మేము అదే ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అయ్యిద్ది అని చెప్పి వీళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళాలి. కోర్టులకు వెళ్తే వారసులు ఉంటారు. మా నాన్నగారు లేరు, చనిపోయారు అని చెప్తారు. వారసులకి మా నాన్నగారికి మాకు సంబంధం లేదంటారు, వాళ్ళు తప్పించుకుంటారు. ఓకే, వీళ్ళకి ఇప్పుడు ఎవరు న్యాయం చేయాలి? ఓకే, కాబట్టి అది హ్యుమానిటేరియన్ ప్రొసీజరల్గా లీగల్గా రైట్ అయ్యి ఉండొచ్చు, బట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కొద్దిగా ఇంటర్ఫియర్ అయ్యి ఉండాల్సింది. గవర్నమెంట్ వాళ్ళని కొద్దిగా సేవ్ చేస్తే బాగుండేది అనేది నాకు కూడా అనిపించింది. బట్ జనరల్గా ఏంటంటే ప్రైమర్లీ ఇవి సివిల్ డిస్ప్యూట్, ఇది చట్టాలు ఏంటో అర్థం కాదు. సివిల్ డిస్ప్యూట్ అంటాడు. ఒక వ్యక్తి మోసం చేసి ఇద్దరికి అమ్మితే అది క్రైమ్ కాదు, సివిల్ డిస్ప్యూట్ అని పేరు పెట్టేసి అమ్మినోడికి శిక్ష ఉండదా? ఒకే ల్యాండ్ని ఒకరికి అమ్మి మోసం చేసి ఇంకొకరికి అమ్మితే దాన్ని సివిల్ డిస్ప్యూట్ అని చెప్పి ఈ మోసం చేసినోడిని ఏమంటే క్రైమ్ కాదని చెప్పేసి వదిలేయటం అనేది ఈ చట్టం ఏంటో తెలియలేదు. అతను ప్రాసిక్యూట్ చేయాలి, అతన్ని ఎందుకు చీటింగ్ కిందకి తీసుకోవాలి, ఐపీసీ సెక్షన్ 420 కింద తీసుకోవాలి, 406 లాంటి సెక్షన్స్ పెట్టాలి, జైల్లో పెట్టాలి, అరెస్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఓకే, సివిల్ డిస్ప్యూట్ అని కోర్టులో నానుస్తారు ఇట్లాంటి కేసులనే. ఒక 100 రూపాయలు దొంగతనం చేశాడు అనుకోండి, ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ పట్టుబడి వెంటనే వేసేస్తారు జైల్లో. 100 రూపాయలు దొంగతనం చేస్తాయి. ఈ ల్యాండ్ వేరే వానికి అమ్మి కావాలని ఇంకొకటికి అమ్మి ఆడి దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నాడు, దొంగతనం కాదు అది. ఏంటో మరి చట్టాలు అర్థం కావట్లేదు మనకి. ఓకే, క్రిమినల్ ఎఫ్ఐఆర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఫైల్ చేయాలి, బట్ అతను లేడు. ఇప్పుడు లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వారసుల్ని మీరు ఇప్పుడు డబ్బులు కట్టండి అని చెప్పి ఫోర్స్ఫుల్గా రీపేమెంట్ చేయమని, కంపెన్సేషన్ ఇవ్వమని వారసుల మీద కోర్టులో కేసు వేయాలి ఇప్పుడు వీళ్ళు. ఇదంతా ఇప్పుడు ఆ వారసులు మాకు సంబంధం లేదంటారు. అంతవరకు ఇప్పటికే నష్టపోయి ఇల్లు మీద రోడ్డు మీద పడ్డాలి, ఇప్పుడు కోర్టులో ఎవరికి కోట్లాడతారు ఇవన్నీ కూడా. అందుకని గవర్నమెంటే వీళ్ళకి ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఇల్లులు కట్టించి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళని ఆదుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. చూడాలి మరి గవర్నమెంట్ ఏం చేసిద్ది అనేది. గవర్నమెంట్కి ఆథెంటికల్గా లయబిలిటీ ఏం లేదు, ఎందుకంటే అది ప్రైవేట్ డిస్ప్యూట్ అది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు అపోజిషన్ జగన్ గారు ప్రసంగం ఇచ్చారు కదా, అది అపోజిషనల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలని పడగొట్టారు, మేము లీగల్ సపోర్ట్ ఇస్తాము అది ఇది అన్నారు. ఓకే, బట్ అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి మరి ఇంతమందిని రోడ్డు మీద పడేశారు అనే కదా అర్థం అపోజిషన్ వాళ్ళ ప్రకారం. అది కేసు చూద్దాం ఏం జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.